ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ ఉషశ్రీ. సో బంగారు ధరలు చూస్తే అందరికీ బగ్గుమనడం ఏమో, కానీ నిజంగా ఆశలు, పాపం నెక్స్ట్ పెళ్లి ఉన్న వాళ్ళ పరిస్థితి కానీ, తర్వాత దివాళీకి కొనాలి అనుకున్న వాళ్ళ ఆశలు కానీ అన్ని నిరాశ అవుతాయేమో అని అనిపిస్తుంది. ఒకసారి దాని గురించి ఉషతో మాట్లాడదాం. నమస్తే ఉష. నమస్తే రావు. ప్రతిదానికి బంగారంతో చాలా ముడిపడి ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఇప్పుడు పెళ్లిళ్లకు అంటే నిజంగా అదొక ప్రిస్టేజ్ ఇష్యూ కూడా అన్నమాట, బంగారం పెట్టడం. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే దివాళీ రేట్లు చూస్తే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల విపరీతంగా పెరిగిపోతున్నాయి. విషయం ఇదేమన్నా పడిపోయే అవకాశం ఉందా? అసలు ఎందుకు ఇంత విపరీతంగా పెరుగుతున్నాయి? పడిపోయే అవకాశం అంటే మనం ఇందాక అనుకున్నట్లు పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెత ఉంది. కానీ నేను ఎనాలిసిస్, ఇప్పుడు నీతో మాట్లాడే ముందు నేను ఎనాలిసిస్ చేసి వచ్చా. నేను డిగ్రీలో ఉన్నప్పుడు 2001లో 4,000 ఒక్క 100 ఉండేది. మా అమ్మగారు బంగారం కొంటా అంటే మా నాన్నకి నేను కన్నీళ్లు పెట్టాను. 1,80,000 పెట్టి నేను కంప్యూటర్ కొనిచ్చుకున్నా. అసలు ఆ 4,000కి కట్ చేసి 2025లో ఇప్పుడు 1,28,000 చిల్లర, 1,30,000 వేసుకో అటు ఇటుగా. సో బంగారం ధర పెరుగుతూ వచ్చింది రాదా, అంటే తరగడం అంటే కోటి తరగతి కొంచెం వెళ్ళింది, తగ్గింది. ఇది అంటే నేను ఫైనాన్షియల్ అనలిస్ట్ కాదు కాబట్టి నేను అంత డీటెయిల్స్ నేను చదువుకున్నా సరే అది చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. బట్ మనం యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ గా జనరల్ సినారియోలో హౌ ఇస్ ఇట్ ఇంపాక్టింగ్ ద సొసైటీ అనేది మాట్లాడుకుంటే, సొసైటీలో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ సొసైటికల్ కల్చర్ లో మనం ధనిక రాజ్యం కాదు మంది, అంటే టూ మచ్ అడ్వాన్స్డ్ కంట్రీ కాదు, అట్లానే పూర్ కంట్రీ కూడా కాదు మంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాలాగా నీలాగా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. అండ్ మనకి ముచ్చటగా ఆడపిల్లలు అంటే ఇంట్లో బంగారం పెట్టుకోవడం కానీ, ఎవరికన్నా పెళ్లిళ్ళు అయితే ఇవ్వడం కానీ, లేకపోతే సొంతగా కొనుక్కోవడం కానీ, పూజలు పునస్కారాలు, ఇప్పుడు ధనత్రయోదశి లేకపోతే ఈ దంతేరాస్ ఇవన్నీ వస్తున్నాయి. సరే అది ట్రెండ్ చేసి బంగారం కొనిపించి అదొక ఇలా చేసినా సరే, బంగారం అనేది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వాల్యుబుల్ థింగ్. ప్రతి ఇండియన్ ఎక్కడ నువ్వు ఏ దేశం వేగినా, ఎందుకు కాలడినా అయినా సరే, పిచ్చి పెట్టుకోవడం కన్నా చూడటానికి గిల్ట్ నగలు ఎలా ఉన్నా సరే మనం ఎండ్ ఆఫ్ ద డే బంగారం పెట్టుకోవడానికి ఇష్టపడతాం. కరెక్ట్. చిన్నదైనా, ఇప్పుడు మనం చిన్నది, ఇప్పుడు ఇంత సన్నది పెట్టుకున్నా చిన్నదైనా సరే ఎంతో కొంత ప్యూర్ గోల్డ్ మనం ఇష్టపడతాం. ఇష్టపడటం కన్నా యాక్చువల్ గా ఇంకొకటి సైంటిఫిక్ రీజన్, పాతకాలంలో ఆడవాళ్ళకి బంగారం పెట్టుకోమనడానికి రీజన్ ఏంటంటే, ఎంత ఎక్కువ బంగారం పెట్టుకుంటే అంత రీజన్ లేకుండా ఆ మెటల్ నుంచి నీకు ఆనందం వస్తుంది, తెలుసా? వితౌట్ ఎనీ రీజన్ నీకు ఆటోమేటిక్ గా వైబ్రేషన్స్ పాజిటివ్ గా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. ఎవరు ఎంత తిట్టినా సరే, ఇదివరకు 7 వారాల నగలు అవి ఇవి పెట్టుకునే వాళ్ళు, ఎంత నువ్వు బంగారం పెట్టుకుంటే అదంత ఎమోషనల్ గా ఇంపాక్ట్ అయ్యేది కాదు. అండ్ బంగారం పెట్టుకునే ప్రతిదానికి ఒక రీజన్. ఇప్పుడు చెవుకి మనం మాటీలు పెట్టుకునేవాళ్ళం, సౌండ్ అది కట్ చేసేది. బుట్టలు మనకు కొంచెం అంటే దిద్దులు పెద్దగా ఉండి అన్ని పెట్టుకునేవాళ్ళం. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. అండ్ కంఠం చుట్టూతానే మనం ఎందుకని ఎక్కువ బంగారం పెట్టుకుంటాం అంటే హృదయస్థానం. సో అలా మనకి సైంటిఫికల్ గా కంపేర్, ఇప్పుడు ఈజిప్ట్స్ లోనూ ఉంది ఇది. ఆల్ ఓవర్ ద వరల్డ్ హైక్ చూస్తుంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇండియానే అనుకుంటాం మనం బంగారం ఎక్కువ కొంటాం. ఈజిప్టియన్స్ చూస్తే నువ్వు వాళ్ళు అసలు మొత్తం బంగారపు డ్రెస్సులు వేసుకున్నారు గమనిస్తే. అండ్ నీకు క్రిస్టియానిటీలో కూడా రాయల్టీకి వెళ్ళే కొద్దీ నీకు చర్చెస్ లో ఎక్కువ బంగారపు ఇవి ఉంటాయి. సో ఎనీ కల్చర్ లో బంగారం హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్. సో ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా, అంటే ఇమంగస్ గ్రోత్ ఉంది. దీనివల్ల సొసైటీలో చూసుకుంటే రాదా, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లిళ్ళు రాబోతున్నాయి. బేసిక్ గా మనం ఒక పెళ్లికి బేసిక్ చేయించుకోవడము, హారాలు వడ్డాణాలు అంతా చేయించుకోకపోయినా ఒక చిన్న నెక్లెస్, ఇయర్ రింగ్స్, గాజులు అంటే ఇమాజిన్ ఇప్పుడు 1,30,000 దగ్గర ఉంది 8 గ్రాములు. అది ఇంకా ఒక చిన్న దిద్దులు చేయించుకోవాలంటే మినిమం అరకాస్ అంటే 80,000. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు 30,000, ఒక 50,000 సంపాదించడం కూడా మిడిల్ క్లాస్ అంటే 50,000 ఓకే. ఒక నార్మల్ గా పని చేసుకున్నారు. అసలు వాళ్ళు కొనటానికి కూడా, ఊహించుకోవడానికి కూడా అసలు అన్ఇమాజినబుల్.
అండ్ పెద్ద బిగ్ ప్లేయర్స్ ఓకే, పెద్ద పెద్ద బ్రాండెడ్ బంగారం అమ్మే వాళ్ళు ఓకే రాదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, నిజంగా. వెయిట్ చేస్తారు. చిన్న చిన్న షాపుల వాళ్ళ పరిస్థితి అసలు ఏంటి? నేను వెన్ ఐ వాజ్ లుకింగ్, అసలు ఒక మిడిల్ క్లాస్ పల్లెటూర్లు మనలాగా హైదరాబాద్ సిటీసో లేకపోతే బిగ్ బిగ్ సిటీస్ తీసే చిన్న చిన్న పల్లెటూరు రైతు కుటుంబాలు, వాళ్ళకి ఏదన్నా పంట అమ్మితే, ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది, ఇప్పుడు దీపావళి తర్వాత మనకి మళ్ళీ కార్తీక మాసం అయిపోతే సంక్రాంతి, వాళ్ళు ఎంత కష్టపడితే పంట అమ్మితే వాళ్ళకు వచ్చే డబ్బులకి ఈ పాటికి 1,00,000 2 లక్షలని కూడా ప్రొజెక్షన్స్ చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిపోతే అసలు వాళ్ళు ఏం కొనుక్కుంటారు? వాళ్ళ ఒంటి మీద అసలు చిన్నవెత్త బంగారం కూడా లేకుండా వాళ్ళకి ఏదో పాపం ఖర్చులకో దానికో దీనికో తాకట్టు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు అది విడిపించుకోవాలన్నా మళ్ళీ ఏది చేయాలన్నా ఇబ్బంది. అండ్ బడా వ్యాపారస్తులు కాకుండా చిన్న చిన్న ఊళ్ళల్లో పెట్టుకునే వాళ్ళు పాపం వాళ్ళు రెంట్లు కట్టుకోలేక, కొంతమంది అయితే వీడియోలు చూస్తుంటే నాకు ఎంత హృదయ విదారకంగా ఉందంటే, అసలు గుమస్తాలకు కానీ అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ చిన్నవేవో కొనుక్కొని వెళ్తున్నారు. సో వాళ్ళు రెంట్లు ఎట్లా తీస్తారు? బంగారపు చేసేవాళ్ళు చేసి పెట్టుకుంటే ఏముంటుంది అమ్ముకోకుండా? అవును. దానికి తరుగు మజూరి ఇవన్నీ బేసిక్. ఇప్పుడు ఇది బేసిక్ కాస్ట్ ఎంత ఉంటే మేకింగ్ ఛార్జెస్ అని, స్టోన్ ఛార్జెస్ అని, ఇంకా 2.5 లక్షలకే వెళ్ళిపోతుంది. ఒక చిన్న ఆర్నమెంట్, ఒక దిద్దులు మినిమం 2.5 లక్షల. 2.5 లక్షలు పెడితే నెక్లెస్ వచ్చేది రాదా? చిన్న కాసు దిద్దులు 2.5 లక్షల పరిస్థితి. సరే ఓకే, ఇదొక విపత్కర పరిస్థితి. అంటే సిల్వర్, ఇప్పుడు ఇమిడి జ్యువెలర్స్ కానీ ఏదైనా సిల్వర్ ఆర్నమెంట్స్ విపరీతంగా బంగారంలో దించేశారు. సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అనే ఒక క్వశ్చన్, లైక్ ఒక 9-10 days లో 41,000 పెరిగింది సిల్వర్. 41 బంగారంతో పోటీ పడుతుంది కదా అసలు. అండ్ నిలువలు, ఇప్పుడు ఇది వరకు నేను టెక్నికల్ టర్మ్స్ పక్కన పెడితే, మనం సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనకు కొన్ని ఉండే, అవి కొనుక్కుంటే సిల్వర్ ఈక్వల్ టు అవి కూడా ఆపేశారు. ఎందుకంటే సిల్వర్ యొక్క ఏదైతే ఆ సోర్స్ ఉంటుందో నిల్వలు లేవు. సిల్వర్ మెటల్ అనే నిల్వలు తగ్గిపోతున్నాయి. అంటే అంతమంది ఇన్వెస్ట్ చేసేస్తున్నారు, కొనేసుకుంటున్నారు. సో ఏదైతే ఒక మిడిల్ క్లాస్ వాడికి ఓకే ఈ జ్యువెలరీ వెండి పైన గోల్డ్ అని ఓకే అని ఆనందపడటానికి కూడా ఆస్కారం లేనంత దారుణంగా ఒక 100 గుర్రాల వేగంతో పరిగెడుతుంది సిల్వర్ రేటు. October 3rd ఒక రేట్ ఉంటే, October 3rd 9th ఒక రేట్ ఉంటే, 9th నుంచి ఇప్పటికి అసలు విపరీతమైన డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సో ఈ ఉదంతో కంటిన్యూ అయితే దిస్ ఇస్ ఆల్సో మనకి ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ ఉంటది. ఇప్పుడు పరాయి దేశం వాళ్ళు ఉంటది. ఇదివరకు మన దగ్గర ఎంత గోల్డ్ ఉంది, వాళ్ళ దగ్గర ఎంత ఉంది అనే కంపారిజన్ ఉండేది. అక్కడి నుంచి మనం క్యాష్కి వచ్చేసాము. బట్ స్టిల్ ఇతరత్ర దేశాల్లో జరిగే లావాదేవీలను బట్టి, లేకపోతే మన దేశంకి వాళ్ళ దేశంకి ఉండే దాన్ని బట్టి, అండ్ దేశవ్యాప్తంగా ఎకానమీని బట్టి రేట్లు పెరుగుతాయి రాదా? అందరూ అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు తగ్గించాలి అంటే అది అవ్వదు. ఇట్స్ అ వరల్డ్ ఎకానమీ దట్ రూల్స్ ద కరెన్సీ రేట్ కానీ, గోల్డ్ రేట్ కానీ, సిల్వర్ రేట్ కానీ. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైతే ఒక ఇండియన్ కల్చర్ లో ఇంబైబ్డ్ గా మనకు బట్టలతో పాటు బంగారం ఏదైతే ఉందో, ఇక దాన్ని ఫోటోల్లో చూసుకొని లేకపోతే చిన్నప్పుడు మనం వేసుకునే చూసుకొని ఆనందపడే పరిస్థితికి అయితే వస్తున్నాం అని అయితే చెప్పాలి. నేను ఉన్నాడు ధనికుడు ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా ఉషా? రాదా నేను అనాలిసిస్ చూస్తే లాస్ట్ 25 years పెరుగుతానే ఉంది రాదా. మధ్యలో ఏదో కొంచెం తగ్గుతుంది ఊరట ఇవ్వడానికి 5% అంటే నాట్ ఈవెన్ మోర్ దాన్ 5% ఫ్లక్చుయేషన్ ఉంది. కానీ నువ్వు దినదినది ఇప్పుడు నేను అనాలిసిస్ చూసా 2000 నుంచి 2025 వరకు పెరుగుతూనే ఉంది. ఇంకొకటి చెప్పా కదా, ఇంటర్నేషనల్ లావాదేవీలు కానీ, ఎప్పుడైనా ఎకనామికల్ క్రైసిస్ వచ్చినప్పుడు మెటల్స్ పెరుగుతాయి. లేకపోతే అసలు సిల్వర్ కి ఇంత సిల్వర్ సరదాగా ఇప్పుడు మన ఇంట్లో ఎక్కువ మాట్లాడితే ఫర్నిచర్, నేను ఒక 10 years బ్యాక్ సిల్వర్ డైనింగ్ టేబుల్ చేయించుకుందాం అనుకున్నా. పోయేది అనవసరంగా, చక్కగా అనవసరంగా 18 లక్షలు పెట్టాను నేను. ఇప్పుడు అనిపిస్తుంది. సో దేర్ వర్ డేస్ ఇండియన్ కల్చర్ లో మనకి సిల్వర్ డైనింగ్ టేబుల్స్, గోల్డ్ రాజుల కాలంలో సింహాసనాలు ఉన్నాయి. సో చెప్పా కదా, ఈ ఫోటోల్లో చూసుకునే స్టేజ్ కి స్థితికి వచ్చేస్తాం మనం. ఎందుకంటే ఇంత బంగారం 2.5 లక్షలకి వెళ్ళిపోతే. కాకపోతే నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, చిన్న చిన్న షాపులు వాళ్ళు అంటే పెరిగితే ఏదో బిజినెస్ పెరుగుద్ది అనుకుంటున్నారు, కానీ యాక్చువల్ గా బిజినెస్ చాలా పడిపోతుంది రా. కొనేవాళ్ళు తగ్గిపోతారు. అండ్ బంగారం కాకపోతే గిల్టు నగలకి ఎక్కువ ఇదే, ఖచ్చితంగా 1 gram గోల్డ్ కో లేకపోతే ఆర్టిఫిషియల్ నగలకు వెళ్ళిపోతారు. అండ్ బంగారం యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ గా చూసే వాళ్ళు అదేదైనా లావాదేవీలు చేసుకోవడానికి తప్పించి కన్సంప్షన్ రేట్ తగ్గిపోతుంది. సామాన్య ప్రజలు కొనుక్కోనికి ఏ మాత్రం అందుబాటులో లేని ధరలు, ఇక చిన్న వ్యాపారస్తులు ఏ మాత్రం వాళ్ళకు ఒక ఆనందాన్ని, సంతోషాన్ని, చిన్న వ్యాపారస్తులు షాపులు మూసేసుకునే స్టేజ్ కి వస్తుంది. రేట్ తగ్గాలనే కోరుకుంటాం. ఇంకా మన చేతిలో ఉన్నది. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.